కాబట్టి ఈ అశాంతికి గురి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించడం కోసం మనమంతా కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించండి. కాంగ్రెస్ పార్టీని శాంతి కోసం, అభివృద్ధి కోసం, సౌభాగ్యం కోసం, మన తెలంగాణ రాష్ట్రం లోపల మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఎంపీ అభ్యర్థి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆశీర్వదించినటువంటి ఎంపీ అభ్యర్థి మరి నీలం మధు గారు మనకు తెలుసు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ. పేద కులాల నుంచి ఒక ముదిరాజు కులం లోపల పుట్టి మరి కింది స్థాయి నుంచి మరి అభివృద్ధిలోకి వస్తున్నటువంటి బిడ్డ. మరి అలాంటి వ్యక్తిని మనమంతా కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నది. హస్తం గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రిగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే, ఈ దేశాన్ని అభివృద్ధి వైపు, శాంతి వైపు నడిపించాలనుకుంటే మరి దేశంలో అత్యధిక స్థానాలలో మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రియతమ నేత, భావి భారత ప్రధాని ఇప్పుడే మన ఇక్కడ మన స్టేజ్ దగ్గర మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వచ్చారు. మన నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మనం అందరం అపూర్వ స్వాగతం పలుకుదాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మెదక్ నియోజకవర్గ సోదర సోదరిమణులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోదరులు రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఇంకా వేదిక మీద కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన రాహుల్ గాంధీ గారు బీసీల మరి పక్షపాతి, బీసీలు బాగా బతకాలి, వాళ్ళు బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మేనిఫెస్టోలో బీసీ గణన చేయమని చెప్పడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి. మరి ఈరోజు బీజేపీ పార్టీ మైనారిటీల రిజర్వేషన్ తీసేస్తాము అని